విచ్ విల్ అవేకన్ ఎవ్రీ ఇండివిజువల్. ఆ దిశగా మనం మన సాధన ఉంచుకునేలాగా, అంటే ఎక్కువ ఈర్ష్యలు, ద్వేషాలు. ఉగాది పచ్చడిలోని షడ్రుచులను మనిషి జీవనానికి అన్వయించి చెప్పమంటే ఎట్లా చెప్తారు? అంతే కదా, ఇప్పుడు మనం మన రుచుల్లో అన్ని రుచుల్ని కలుపుకుంటున్నాం. ఎందుకని? ఈ శరీరానికి అవతరిస్తే గురువమ్మ, అవతరించకపోతే భగవాన్. భయపడరు, మాకు గురువు లేరే, మంత్రోపదేశం ఇవి వీటితో ఏం పని లేదు. ఈ వసంత కాలంలో అమ్మవారు అయ్యవారు అంటే మ్యాటర్ అండ్ స్పిరిట్. ఆ మ్యాటర్ స్పిరిట్ని పొందడానికి పులకల మొలకల పున్నమ తోడని కూడే, పులకల మొలకల పున్నమ తోడని కూడే. మీకు తెలిసిన అన్నింటిలోను మీకు బాగా నచ్చిన మొదల శ్రీ వెంకటపతి కమలాపతి కమలనాభ కమలజ జన్మకారణికా. వారితో మీకున్న సంగీత సాన్నిహిత్యం కానీ? చాలా సంతోషం. ఇప్పటివరకు ఎవరు అడగల, చాలా సంతోషం అమ్మ అడిగావు. ఆయన చిన్న పిల్లడు మనస్తత్వం. అలరిన శ్రీ వెంకటాద్రి మీది బాలకృష్ణ. చిన్న వాళ్ళలో కూడా మీరు కొంచెం పెంకి చాలా అల్లరిగా ఉండేదాన్ని. ఫైటింగ్ కూడా అంతే. మగపిల్లలు ఆడపిల్లల పట్ల మిస్బిహేవ్ చేయకూడదు. పిల్లలకి స్టైఫండ్ రాకపోతే వెళ్ళి పోరాటం చేస్తారు. ఈ టైంలో, ఈ జనరేషన్లో కొన్ని రోజుల నుంచి సనాతన ధర్మం అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. అసలు ధర్మ పరిరక్షణ చెయ్యాలంటే మానవుడు ఎట్లా ఉండాలి, అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు? సనాతన ధర్మం అనేది ఇప్పుడు వినిపించడం కాదు. వాట్ ఈస్ సనాతన? దొంగతనం చెయ్యకూడదు అని ఎక్కడా రాయలేదు. ఒక పూజ చెయ్యి, ఏది చెయ్యి అట్లా చెయ్యి, మనస వాచ కర్మ. దట్ విల్ గివ్ యూ అ ఫుల్ అకంప్లిష్మెంట్ ఆఫ్ అన్ హ్యూమన్ బీయింగ్. మానవుడు ఎలా జీవిస్తున్నాడు అని అంటే అప్పటికి వస్తే చాలు తినేద్దాం బతికేద్దాం అని కాదు, ఎందుకు బ్రతుకుతున్నాం. నారాయణ తత్వాన్ని గ్రామ గ్రామాన వినిపిస్తారు. మాధవుణ్ణి కొలుస్తూనే సంఘ సేవలో బిజీగా ఉంటారు. సామాన్యునికి అర్థమయ్యేలా సంకీర్తనలు ఆలపిస్తారు. ఈ ప్రపంచానికి చేతివృత్తి కళాకారులు, అలాగే రైతులే హీరోలు అంటారు. పరిచయమే ప్రత్యేకంగా అక్కర్లేని సుమధుర ఆధ్యాత్మిక గాయని అమ్మ కొండవీటి జ్యోతిర్మయ్య గారు ఇవాల్టి మన గెస్ట్. ఉగాది పండుగ సందర్భంగా వారితో ముచ్చటిద్దాం. నమస్తే అమ్మ. నమస్తే తల్లి, ఎట్లున్నారు? బాగున్నా తల్లి. ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. అట్లాగే పల్లవి టీవీ వీక్షకులందరికీ కూడా విశ్వావసునామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ ఉగాది విశిష్టతని మీ మాటల్లో చెప్పమంటే ఎట్లా చెప్తారు? విశ్వవసు అంటేనే ఇది విశ్వానికి సంబంధించింది అని. అంతా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ అనేక నామరూపాల్లో వ్యక్తం అవుతూ ఉన్నాడు. ఈయన్ని సేవించడం ఎలా అనేది మనకు ఈ సంవత్సరం సంపూర్ణంగా తెలియచేస్తుంది. ఎందుకనంటే ఈ సంవత్సరానికి అధిష్టాన దేవత సూర్యుడు. సూర్యుడు మనందరికీ కూడా చక్కదైనటువంటి కాన్షియస్కి సంబంధించిన, అంటే శుద్ధ చైతన్య తత్వాన్ని ప్రతీకగా సూర్యుడిని మనం ఆరాధన చేస్తాం. ఈయన మనందరికీ ఆరోగ్యాన్ని ఇస్తాడు. అంతేకాకుండా మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలనేటువంటి తత్వాన్ని కూడా చాలా చక్కగా నిరంతరం చెప్తాడు. అది సూర్య ఆరాధకులకు బాగా తెలుసు. నేను కూడా ఆరాధనే చేస్తాను కనుక. ఈ విశ్వావసునామ సంవత్సరం మనందరికీ ఏం చేస్తుంది అని అంటే, ఒక వ్యాప్తి చెందవలసినటువంటి ప్రేమ, దయ, కరుణ ఇత్యాదులన్నిటినీ కూడా చక్కగా నేర్పుతుంది. ఒక్కో సంవత్సరం ఒక్కొక్కటి నేర్పించి వెళ్తుంది. కానీ అది గమనించే వాళ్ళకి తెలుస్తుంది, గమనించిన వాళ్ళకి తెలియదు. అంతే తేడా. అంటే మరి వాళ్ళందరికీ ఎట్లా అనంటే టైం రావాల్సిందే, మనం ఏం చేయలేం. ఈ సంవత్సరం మనందరికీ కూడా పంటలు కొంచెం పంట తక్కువ పండినా కూడా పంటకి కావలసినటువంటి డిమాండ్, అట్లాగే పంటకి తగినటువంటి కాస్ట్ కూడా ఎక్కువగా వస్తుంది, పెరుగుతుంది. ఎక్కువ రైతు గురించి చెప్తాను కాబట్టి ఫస్ట్ అది చెప్తున్నాను. రైతులు ఏమి చీకు చింత పడాల్సిన అవసరం లేదు. పంట తక్కువ పండినా కూడా చాలా డిమాండ్ కలిగి ఉంటుంది. అంతేకాకుండా
ధనం కూడా ఉమ్. బాగా పలుకుతుంది, రేటు కూడా మంచిగా వస్తుంది పంటకి. ఇక మిగతా వాళ్ళందరికీ కూడా చక్కగా ఉంటుంది, ఏమీ ఇబ్బంది పడక్కర్లా, భయపడవద్దు. కొంతమంది భయపడుతూ ఉన్నారని చెప్తున్నారు. అవును. ఏం భయపడాల్సిన పని లేదు. ఎక్కువగా భగవద్ ఆరాధన చేస్తూ ఉండండి. ఉమ్. ఎక్కువ నామస్మరణ చేయటము, సంకీర్తన పాడుకోవడం, నామం చెప్పుకోవటం, ఉమ్. మీకు తెలిసినటువంటి స్తోత్రాలు చెప్పుకోవటం, వేద పారాయణాన్ని వినడం, సత్సంగ్ చేయటం, ఉమ్. అట్లాగా చేస్తూ ఉంటే ఎక్కువగా ఉండేటువంటి ప్రభావం అంటే గ్రహ ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు అది చక్కగా దాని అంతటదే చక్కగా వెళ్ళిపోతుంది. సూర్యుడుకి సంబంధించినటువంటి సంవత్సరం కనుక మనకు ఇంకా గొప్పదైనటువంటి అంటే ఎలాంటి మెలకువ తత్వంతో ఉండాలో ఉమ్. దాన్ని ఉంచుతుంది. అందుకే చెప్పాను ఇది విశ్వావసు నామ సంవత్సరం, అంటే విశ్వానికి సంబంధించిన, ఇట్ ఇస్ అ కాస్మిక్ లైట్ విచ్ విల్ అవేకన్ ఎవ్రీ ఇండివిజువల్. ఆ దిశగా మనం మన సాధన ఉంచుకునేలాగా, అంటే ఎక్కువ ఈర్ష్యలు, ద్వేషాలు అంటే ఇలాంటివి లేకుండా ఉండాలనేటువంటి తాపత్రయాన్ని పెడుతూ ఉంటే తప్పకుండా అది పోయి ఏది ఉండాలో అది ఉంటుంది. అప్పుడు మనకి ఈ సంవత్సరం అంతా చేసినటువంటి సాధన మనకి ఇచ్చినటువంటి ఫలాలు మనమే అనుభవిస్తాం. కాబట్టి ఈ సంవత్సరం విశ్వావసు అనే నామం పెట్టుకోవడము, అట్లాగే విశిష్టంగా దీన్ని చెప్పుకోవడం ఏమిటంటే అంతా వ్యాపించి ఉన్న నారాయణుడని కాకుండా వ్యాపించిందే నారాయణుడు అనేటువంటి భావాన్ని ప్రతి ఒక్కరికి కలగజేసేటువంటి సంవత్సరం. చాలా పుణ్యదాయకమైనటువంటి సంవత్సరం, శుభదాయకమైన సంవత్సరం, విజయాన్ని ఇచ్చే సంవత్సరం. ఈ సంవత్సరానికి సంబంధించి రైతులకు, ముఖ్యంగా సాధారణ ప్రజల దగ్గర నుంచి అందరికీ ఒక శుభప్రదమైన వార్త బాగుంటుంది అనే ఒక చాలా బాగుంటుంది. నిజంగా శుభాకాంక్షలు చెప్పినంత మనస్ఫూర్తిగా ఉంది వింటుంటే. ఉగాది పచ్చడిలోని షడ్రుచులను మనిషి జీవనానికి అన్వయించి చెప్పమంటే ఎట్లా చెప్తారు? అంతే కదా, ఇప్పుడు మనం మన రుచుల్లో అన్ని రుచుల్ని కలుపుకుంటున్నాం. ఎందుకని? ఈ శరీరానికి కాస్తో కూస్తో ఆరోగ్యం చేకూరాలి అనేటువంటి సందర్భం. ఇది అందరికీ తెలిసినదే కాదనండల్లా. కానీ దాన్ని ఎలాగ హ్యాండిల్ చేయాలా, దాన్ని ఎలాగప్పుడు అలాంటి ఒక చేదైనటువంటి ఒక పరిస్థితి మనకి వచ్చింది, ఒక విపత్కరమైన స్థితి వచ్చింది. అప్పుడు ఎలా నుంచోవటం, ఎలా దాన్ని ఎదుర్కోవటం అని అంటే ఈ విశ్వావసునామ సంవత్సరం మనకి పాఠం చెప్తోంది. ఎప్పుడు నువ్వు యూనివర్స్తోనో లేకపోతే కాస్మిక్ లైట్తోనో కనెక్ట్ అయ్యి ఉండు అని. సో ఈ రుచులన్నీ కూడా దేని కొరకు అని అంటే, అమ్మ మ్యాటర్ ఈస్ యాజ్ డివైన్ యాజ్ స్పిరిట్. మ్యాటర్ ఎక్కడి నుంచి వచ్చింది? వస్తువు భౌతికమైనటువంటి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచే వచ్చింది, కాస్మిక్ లైట్ నుంచే వచ్చింది. ఇది ఎలా ఉన్నది? పదార్థ రూపంలో ఉంది. ఈ పదార్థం ఎంత పవిత్రమైనదో చెప్పేదే ఈ ఉగాది. పదార్థము కూడా ఎంత విశేషమైనది, ఎంత పవిత్రమైనదో దాన్ని జాగ్రత్తగా పరిశీలన చెయ్యండి మానవుడికి ఇచ్చినటువంటి వివేకం ద్వారా అని చెప్పాడు. మానవుడు ఏం చేస్తాడు? అంత దూరం పోడు. ఇది ఆరోగ్యం కదా, తిందాం అనుకుంటాడు. మంచిదే, కానీ ప్రతి వస్తువులోనూ కూడా దాని తాలూకు ఆరోగ్యానికి సంబంధించిన శరీరానికి ఇచ్చేటువంటి సమతుల్యాన్ని, శరీరానికి కావలసిన పోషకాలని ఇవ్వడం ద్వారా కదా మనం ఇంత బాగున్నాము. మామూలుగా మనం ఏమనుకుంటున్నాం, అది తినడం వల్ల మనం బాగున్నాం. కాదు, అదే మనల్ని తింటోంది కనుక బాగున్నాం. ఇది చాలా మందికి తెలియదు. వేదం అదే చెప్తుంది. అన్నం నువ్వు తింటే ఎదగడల్లా, అన్నం నిన్ను తింటోంది కాబట్టి ఎదుగుతున్నావు. కాబట్టి మనకి ఎందుకు ఈ పండుగ అంటే అందరూ షడ్రుచులు, 6 రుచులు అన్ని ఎలాగా మనకి జీవితంలో ఎలాగా అన్ని పరిస్థితులు వస్తాయి అట్లా. అది అంతా రైటే స్వామి. వాట్ నెక్స్ట్? ఏమిటి తర్వాత తెలుసుకున్నావు నువ్వు? తెలుసుకోవటల్లా. పండగ చేసుకుంటున్నాం, పప్పలు వండుకుంటున్నాం, తినట్టున్నాం, పచ్చడి భలే బాగుంది అంటున్నాం. నో, ఇక్కడితో ఆగిపోతే పండగల యొక్క పరమార్థం అర్థం కాదు. ఇది కాదు. దీనికంటే ఏదో మనం ఇంకా లోపలికి గ్రహించవలసినది ఏదో ఉంది. యూనిట్ టు కాంప్రిహెండ్ ఇట్. దాన్ని ఆ గ్రహణ శక్తిని పెంచగలిగేటువంటి సత్తువు నా పచ్చడి ఇస్తుంది. నువ్వు శరీరాన్ని మంచిగా ఆరోగ్యంగా ఉంచుకో. ఎందుకు ఉంచుకోవాలి? ఆ కాస్మిక్ లైట్ని తెలుసుకోవటం కోసం. ఊరకే ఇక్కడ బతికేసేసి చచ్చిపోవడం కోసం కాదు. కొంచెం గట్టిగా మాట్లాడితే ఏమనుకోమాకండి, అంటే కొంచెం హార్ష్గా ఉండొచ్చు కొన్ని మాటలు. మరంతే, మానవుడు ఎలా జీవిస్తున్నాడు అని అంటే అప్పటికి వస్తే చాలు తినేద్దాం బతికేద్దాం అని కాదు. ఎందుకు బ్రతుకుతున్నాం? అమ్మ, జీవించటం వేరమ్మా, బ్రతకటం వేరమ్మా.
అందరూ బ్రతుకుతున్నారు. జీవించటం అనే చెప్పేదే ఈ ఉగాది తాలూకు పచ్చడిలో ఉన్నటువంటి రుచులు ఇత్యాదులన్నీ. మానవుడికి చాలా సంకుచితమైన మనస్సు, దాన్ని విశ్వ మనస్సుగా చెయ్యాలి. అందుకే ఇది విశ్వావసు. ఊరికని పేర్లు రావు సంవత్సరాలకు. ఏదో ఒక దిక్కు నుంచి మంచి మాట వినగా వాడికి ఎక్కడైనా ఆ ఉద్బోధం వస్తుందేమో అని పరమాత్మకు చాలా ఇష్టం. ఎందుకనంటే ఆయన రూపొందించుకున్నవాడు వీడు. మరి వాళ్ళలాగా అవ్వకుండా ఎట్లా, ఎంతకాలం ఈ జన్మలు తీసుకుంటూ ఉంటాడు, ఎన్ని జన్మలు తింటాడు, ఎన్ని జన్మలు పిల్లలుగా అంటాడు, అవునండి ఎన్ని జన్మలు చేస్తాడు ఈ పనులన్నీ. ఇది కాదని తెలియాలి. అని తెలియటమే ప్రతి పండుగ యొక్క పరమార్థం. ప్రతిరోజు పండగ అవ్వాలి, అంతేగాని ఉగాది రోజు పండగ అంటే ఎట్లా? ఇప్పుడు నన్ను మీరు అంటారు, మా మీరు పూజ ప్రతిరోజు మీ పూజ ఎలా చేస్తారు, పండగలో ఏ విశేషంగా చేస్తారని అడిగారు అనుకోండి, నేనేం విశేషంగా చెయ్యను. రోజు ఎట్లా చేస్తానో ఉగాది రోజు అట్లాగే చేస్తాను. అలాంటి స్పిరిట్ అందించిందే పండగ. మనం ఏమనుకున్నాము, ఆ రోజు మాత్రమే ఇట్లా చెయ్యాలా, ఆ రోజు మాత్రమే ఇట్లా కాదు. ఆ రోజు నుంచి నువ్వు అట్లా ఉండని చెప్పటం. ఆ రోజు నుంచి నువ్వు అట్లా ఉంటే మెల్లగా నీ యొక్క పరిణామ దశ బెటర్ అవుతుంది. ఎవల్యూషన్ డిగ్రీ బెటర్ అవ్వాలి కదా, లేకపోతే జన్మ అయిపోతుంది. మళ్ళీ ఇంకా ఎన్నో జన్మలు పోతూనే ఉంటాయి. అందుకని కాదు అని చెప్పటం ఈ సంవత్సరం యొక్క ఉద్దేశమే కాకుండా, షడ్రుచుల యొక్క ఉద్దేశమే కాకుండా, ఒక్కొక్క రుచికి ఒక్కొక్క భావాన్ని చెప్తూ ఉంటారు. ఈ పచ్చడిలో కొంచెం ఎక్కువ తీపి కలిపేస్తే మొత్తం సంవత్సరం అంతా తీయగా ఉంటుంది, మధురంగా. కరెక్టే, సెంటిమెంట్స్ ఉంటాయి. అలా ఉండకూడదు. అన్నిటినీ సమపాళ్లుగా కలుపుకోండి మీ పచ్చడిలో. ఏది ఎక్కువ వద్దు, ఏది తక్కువ వద్దు. ఎందుకు కావాలా? డబ్బు ఎక్కువ వచ్చింది అనుకోండి, ఎంత టెన్షన్ తెలుసా, లేకపోతే ఎంత బాధో తెలుసా. ఎప్పటికప్పుడు ఎంత వస్తే అంత చక్కగా ఖర్చు పెట్టుకుని హాయిగా బ్రతికి అందులో చచ్చిపోవడం బాగుంటుంది. ఆ సమతుల్యం లేకపోవడం వల్ల ఇన్ని అసమానతలు మనం ఈ సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. దానివల్ల ప్రాబ్లమ్స్. ఎందుకని ఏ పండగైనా సరే మనకు సోషల్గా, ఎకనామికల్గా, కమ్యూనల్గా, స్పిరిచువల్గా బెటర్ కావాలి. అలా కాకుండా ఇంకా సంకుచితమైన భావంతో ఇంకా అంతే షడ్రుచులు, ఒక్కొక్క రుచి. ఏమిటి రుచి? ఏం చేస్తావు? ఏం చెప్తుంది? నువ్వు ఏం వింటున్నావు? అంతకుముందు సంవత్సరం కంటే ఈ ఉగాదికి నాలో ఏమన్నా కొన్ని మార్పులు ఉన్నాయా, లేవా? యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ ఎఫర్మేషన్స్. లేకపోతే బ్రతుకు బాగోదు, రొటీన్ గా ఉంటది. అబద్ధం చెప్పకూడదు, చెప్పకు. ఎప్పుడు చెప్తావు అబద్ధం? నీ ప్రాణానికి వచ్చినప్పుడు చెప్పు, తప్పుగా. అలా ఈర్ష్య, ద్వేషం పడకూడదు. ఏదో ఒకటి అట్లా ఏదో ఒకటి దాన్ని సాధన చేయాలి కదా. ప్రతి సంవత్సరం ఇంకెలా వెళ్ళిపోతుందో ఉగాది పచ్చడి తినేస్తే. లెట్ us get the spirit out of the festival. ఈ సంవత్సరం ప్రముఖంగా ఆ విషయాన్ని చెప్తోంది. మాట ఆ పేరులోనే పేరు ద్వారానే స్ట్రెస్ చేయవలసి వస్తుంది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నామాన్ని మనకు తీసుకొస్తుంది కదా. ఒక్కొక్క నామము ఒక్కొక్క అర్థాన్ని చెప్పుకుంటూ ఉంటాం కదా. ఆ ఒక్కొక్క నామాన్ని చెప్పుకుంటామే కానీ అది మళ్ళా జ్ఞాపకం ఉండదు. అందుకని ఏం చేయాలి? అది జ్ఞాపకం ఉండడానికి ఎక్కువ స్మరణ చేయాలి, అంటే సాధన చెయ్యాలి. ఏ సాధన? మీకు వచ్చినటువంటి ఏ సాధనైనా సరే అది మంచి సాధనే. మీరు ఏ యోగా లైన్లో ఉన్నా మంచిదే అది. దాన్ని మీరు సాధన చేయాలి, వదలకూడదు. గురువు పాదాలు అసలు వదలకూడదు. మీకు గురువు ఉంటే ఓకే, గురువు లేకపోతే పర్వాలేదు. ఎందుకంటే అవతరిస్తే గురువమ్మ, అవతరించకపోతే భగవాన్. భయపడద్దు, మాకు గురువు లేరే, మంత్రోపదేశం వీటితో ఏం పని లేదు. మీకు నచ్చిన నామం, మీ మనసుకి ఏది అట్రాక్ట్ చేస్తుందో, ఏది మనసుకు బాగా గురిగా అనిపిస్తుందో దాన్ని నిరంతరం నాలుక మీద అట్లా నడపండి. నాలుకతో బయటకు చెప్పి కొంతసేపు అయితే లోపల దాన్ని నడపండి. అది ఏ సాధన. అంతే, ప్రత్యేకంగా మనం కూర్చొని ఏమక్కర్లేదు. కలియుగంలో కుదరో అవన్నీ. మీ స్వధర్మం కంటే మించినటువంటి ధర్మమే లేదు. దాన్ని ఆచరిస్తూ మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఏ పనులు చేసుకుంటున్నా నామాన్ని పెట్టండి. మీకు కావలసిన గైడెన్స్ అక్కడి నుంచి వస్తుంది. అందుకని విశ్వావసు ఏం చేస్తుంది? మనం ఇట్లా చేస్తుంటే అవును కదా, ఈ బాధ ఇంకొకళ్ళకి వచ్చినా అంతే కదా, ఈ అన్నం ఇప్పుడు నాకుంది లేకపోయినా అంతే కదా, నాకు నిద్ర లేదు, అట్లా నిద్ర లేకపోయినప్పుడు అయ్యయ్యో వాళ్ళెంత బాధపడుతున్నారు. పడుకో. మన డ్రైవర్ ఉంటాడమ్మా, కంటిన్యూస్ గా డ్రైవ్ చేస్తాడు, ఎంత తప్పది. అవును, నిద్ర లేకుండా అతను తూలుతూ ఉంటాడు. నిద్ర ఏమిటో మనకు తెలుసు. అవును, అతను పడుకోమని చెప్పాలి కదా. నీ అవసరం కోసం వాడిని ఊరికి రుద్దేస్తే వాడు ఎక్కడో చోట యాక్సిడెంట్ చేస్తాడు. వాడు మనలాంటి మనిషి.
అది చూసుకుంటూ మనం గనక మనుషులుగా మనం దాన్ని చూస్తూ ఉండి ప్రయాణం చేయగలిగితే తప్పకుండా ప్రతి వ్యక్తిలోనూ మార్పు రావాలి. ఒకటి నేను కోరుకునేది ఏంటంటే అందరిలోనూ ఆ ప్రేమ, దయ, కరుణ బాగా రావాలి. ఇంకా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరి మీద ఉండాలని ఉండాలి. కోరుకుంటూ మొదట మీ నోట్ నుంచి. అలాగే ఈ వసంత కాలంలో అమ్మవారు, అయ్యవారు అంటే మ్యాటర్ అండ్ స్పిరిట్. ఆ మ్యాటర్ స్పిరిట్ని పొందడానికి ఎంత తాపత్రయపడుతుందో కదా. మనం అందరం అంతే కదా. మనం అందరం మ్యాటర్కి సంబంధించిన వాళ్ళమే. ఈ మ్యాటరు ఎంత ఆసక్తి తప్పించిపోతుందో ఒక ప్రణయం ద్వారా మనకు తెలుస్తుంది. అది వసంత కాలంలో ఇంకా. ఎందుకని అమ్మవారు అయ్యవారిని ఇంప్రెస్ చేయడానికి ఎట్లా ఉంటుందండి ఈ కాలంలో? వసంతంలో అన్ని ఆకులు పోతాయి, స్ప్రింగ్ లో అన్ని ఆకులు పోతాయి, మొత్తం చెట్టు అంతా పూలు పూసేస్తాయి. ఏమిట్రా ఎట్ట పోస్తుంది? ఆలోచన రావద్దా మనకి? అంటే అన్నిటినీ విడిచిపెట్టి ఒక్క పూచిన పుష్పంలాగా నా హృదయం ఇంకా నిన్ను చేరాలనేటువంటి ఆకాంక్షతో ఉంది. అది ఏ వసంతం. ఈ వసంతాన్ని అన్నమయ్య చక్కగా పాడి. పులకల మొలకల పున్నమ తోడని కూడే, పులకల మొలకల పున్నమ తోడని కూడే, అలివేణి నీపతితో ఆడవి వసంతము. పులకల మొలకల పున్నమ తోడని కూడే, అలివేణి నీపతితో ఆడవి వసంతము. పులకల మొలకల పున్నమ తోడని కూడే. మాటలు తీగెలు వారి మక్కువలు చిగిరించి, మూటల కొద్దీ నవ్వులు మొగ్గలెత్తెను. వాటపు జౌవనాలకు వసంతకాలము వచ్చి, వాటపు జౌవనాలకు వసంతకాలము వచ్చి, ఆటదానమోపతితో ఆడవి వసంతము. వాటపు జౌవనాలకు వసంతకాలము వచ్చి, ఆటదానమోపతితో ఆడవి వసంతము. పులకల మొలకల పున్నమ తోడని కూడే, అలివేణి నీపతితో ఆడవి వసంతము. పులకల మొలకల పున్నమ తోడని కూడే, పులకల మొలకల పున్నమ తోడని కూడే, పులకల మొలకల పున్నమ తోడని కూడే, అలివేణి నీపతితో ఆడవే. అమృతం అమృతం చెవుల్లో పోసినంత వినసొంపుగా ఉంది. అమ్మ, మీకు అన్నమయ్య కీర్తన అంటేనే మీ పేరు వినిపిస్తుంది. టీటీడీలో మీ పాటలు, మీ స్వామికి సంబంధించి మీరు ఆలపించిన గీతాలు అసలు దేనికదే ప్రత్యేకము, దేనికదే చరిత్రలో ఒక గట్టి ముద్ర వేసుకున్నాయి. మీకు ఎప్పుడు ఇటువైపు తొలి అడుగు ఏ ఏజ్ లో పడింది? నేను చిన్నప్పటి నుంచి 7th year నుంచి నాకు సంగీతం నేర్పిస్తూ మొదలు పెట్టేశారు ఇంట్లో. అప్పటి నుంచి పాడుతూ ఉన్నా. ఏదో లల్లై పాట పాడటమేగా, ఏమి స్ట్రిక్ట్ గా క్లాసెస్ కి వెళ్ళి అట్లేం కాదు. అట్లా కాదు. నా స్కూలింగ్ నుంచి, అంటే నేను 3-4 తరగతి చదువుతున్నప్పటి నుంచి ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడేదాన్ని. దాదాపుగా ఆల్ ఇండియా రేడియోలో ఒక 700 పైన పాటలు పాడుకుంటూ ఉండేదాన్ని. స్పెషల్ గా పిలవటం, అలా రికార్డ్ చేయటం, అదొక ఎరా. అదొక అసలు అప్పట్లో వినే శ్రోతలు కూడా అట్లనే ఉండేవారు. అలాగే ఉండేవారు. రేడియోనే అసలు అద్భుతం అన్నమాట. అసలు ఆ వాక్కులోంచి మొత్తం దృశ్యం అంతా కనిపించేది పాటలోనే అంతా. అలా చేసేవాళ్ళు. అంటే 7వ ఏట నుంచే నేను సంగీతం పాడతాననేటువంటి దాన్ని గ్రహించి ఇక అప్పటి నుంచి సంగీతానికి పంపించడం, ఇట్లా ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడించడం, అలా ఆడపాదడప అట్లా ఇంట్లో కూడా అలాగా సంగీతం పాడటం. మా ముత్తాత గారు మృదంగం వాయించేవారు. సో ఆ చిన్న DNA ఏదో వచ్చిందంట నాకు. అలా మెల్లమెల్లగా సంగీతం మొత్తానికి నేర్చుకోవడం, దాంట్లో పీజీ చేయటం, తర్వాత అన్నమాచార్య సంకీర్తనని స్పెషలైజ్ చేయడం. నేనే కాదు, మీరు అన్నట్టుగా
ఈ అన్నమాచార్య సంకీర్తన ద్వారా మాకు గుర్తింపు తప్ప మేము ఆ కీర్తన పాడితే అన్నమయ్యకు గుర్తింపు కాదు. అది తప్పు. ఎప్పుడు అలా మాట్లాడకూడదు. మనం ఎవరు మాట్లాడినా తప్పే. మనం వారి సంకీర్తన పాడుతూ వారి ఇచ్చిన భిక్ష ఈ ఈ చిన్న దాన్ని ఏమంటారు, ఒక మంచి గుర్తింపు. ఈ గుర్తింపుని మనం ఆయన కోసం మనం చేసిన ప్రాపగేషన్ అంటే తప్పు. చాలా మంది చేశారు. సో నేను సంకీర్తన కూడా నేను ట్యూన్ చేశానని ఎప్పుడు రాసుకోను. నేను ట్యూన్ చేసిన కీర్తన ఎప్పుడు నేను ట్యూన్ చేశానని రాయను. ఎందుకనంటే అసలు ఆ భావమే ఆయనది. ఇక ట్యూన్ ఎక్కడి నుంచి? మనం ఆయన ఎలా పాడాడో మనకు తెలియదు. ఆయన ఏ రాగంలో రాగం ఉంది కానీ అలా దానికి కావాల్సిన స్ట్రక్చర్ ఏం లేదు, మ్యూజికల్ స్ట్రక్చర్ ఏం లేదు. మనం దాన్ని మళ్ళీ ట్యూన్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు అది నా ట్యూన్ అంటే ఎట్టా? నాకు అది ఎందుకో గురుదేవులు దాన్ని ఒప్పుకోరు. ఎందుకంటే పోతన గారు ఇచ్చినటువంటి ఒక పద్యం ఉందనుకోండి, అది పోతన పద్యం. నువ్వు ఏ ట్యూన్లో పాడితేనే పద్యం అయితే పోతనదే. ఇంకా పైగా అన్నమయ్య దానికి రాగం కూడా కట్టాడు, మనకు తెలియదు. దాన్ని ఏదో మనం ట్యూన్ చేసుకున్నాం. కాబట్టి ఆ కొంచెం విశాలమైన దృక్పథం మనకి కావాలి ఎప్పటికైనా సరే. కానీ అది చాలా తక్కువ అమ్మ. ఎందుకంటే ఎవరైనా మేము స్వరపరిచి గానం చేసిన అనేది తప్పకుండా వస్తుంది. అది రాకుండా ఉండేలాగా ఉంటే మనం ఈ సంకీర్తన పాడడంలో ఒక సార్థక్యం ఉంది. అట్లాగే సంగీతం కూడా దేనికో మనకు అర్థం కావాలి. మొట్టమొదట 3 విషయాలు ఉంటాయి తల్లి: శాస్త్రము, కళ, యోగం. శాస్త్రం అంటే ఏంటి? నువ్వు సంగీతంలో కావలసినట్టు కొన్ని మెలకువలు తెలుసుకోవటం. కళ అంటే ఏంటి? దాన్ని ఎలా నువ్వు ప్రదర్శిస్తావో అటువైపు నుంచి లిజనర్ అండ్ ద స్పీకర్ ఆర్ ది పర్ఫార్మర్, వాళ్ళు ఇద్దరూ కూడా చక్కగా ఇనిషియేట్ కావాలి. దాన్ని కళ అంటారు. ఇక చివరిది యోగం. అన్నమయ్య ఎన్ని కీర్తనలు ఎందుకు పాడాడు? యోగం కోసం పాడాడు. భగవంతుల్లో నిరంతరం లీనమయ్యి ఉండడం కోసం పాడాడు. మనం ఏం పాడుతున్నాం? కచేరీలో పాడుతాం. ఎంత తేడా ఉంది! ఆయన యోగం కోసం పాడితే మనం ఊరికే కళ మాత్రమే ప్రదర్శిస్తున్నాం. తప్పు కదా? అది కుదరదు. మీ వ్యక్తిగత జీవితంలోకి ఆ సంకీర్తన యోగంగా గనక పరిణమిస్తే అప్పుడు మీరు నేర్చుకున్న కళకి సార్థకత. లేకపోతే ఏదో డబ్బులు సంపాదించుకుంటాం, ఏముంది, ఎప్పుడో సంపాదించుకుంటాం, అలా అయిపోతుంది. అట్లా కాకుండా ఉండడమే ఈ సాహిత్యము, సంగీతం యొక్క ముఖ్య ఉద్దేశం. అఫ్కోర్స్ అంటే ముందు స్టెప్ అది కళగా ప్రదర్శించడం తప్పేం కాదు. కానీ దీన్ని ఏంటి అనే దాన్ని ఎప్పుడు ఆలోచిస్తే మన స్వరపరిచయం అనేది ఎక్కడ ఉంటుంది తల్లి? మన గుర్తింపే లేదు, మన ఉనికే లేదు. అసలు మన జ్ఞాపకమే లేకుండా పాడవలసింది కదా సంగీతం అంటే. మనం జ్ఞాపకం ఉండి పాడుతుంటే సంగీతం ఎందుకంటారు దాన్ని? ఇన్ని పాటలు పాడినారు కదా మీరు, ఇన్ని అన్నమయ్య కీర్తనల్లో మీకు తెలిసిన అన్నింటిలోనూ మీకు బాగా నచ్చిన? ఎప్పుడు చెప్తున్న మొనాటనస్ గా ఉంటదేమో మరి. చెప్పండి. మొదల శ్రీ వెంకటపతికి చేయెత్తి మొక్కిన మాత్రము లోపలని పదిలపు షోడశ దానయాగములు పంచమహాయజ్ఞంబులును వదలక సాంగంబులుగా చేసిన వాడే కాడ పలుమారు మది నుండే కాయ క్లేశము మాటికి మాటికి తనకేలా త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును. 1 కోటి గుణితంబగు మార్గములుండగా ప్రయాస పడనీలా త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును. ఇంత మంచి అర్థం అయిపోయింది 1-2 మాటల్లో. ఏది చేసినా నువ్వు ఇల్లు ఊడువు, డస్ట్ చెయ్యి, ఒక పూజ చెయ్యి, ఏది చెయ్యి, అట్లా చెయ్యి. మనస వాచ కర్మ. దట్ విల్ గివ్ యూ అ ఫుల్ అకంప్లిష్మెంట్ ఆఫ్ అన్ హ్యూమన్ బీయింగ్. అది లేకుండా లేదు. అంటే నీ అంతఃకరణాన్ని చూసుకోగలగాలి. నువ్వు త్రికరణ శుద్ధిగా చేసినప్పుడు అంతఃకరణంలోకి వెళ్ళడం అనే ప్రాసెస్ నడుస్తుంది.
లేకపోతే ఏమొస్తుంది? అహంకారము, మనస్సు, బుద్ధి, చిత్తము. దీనికి లోపల అంతఃకరణం అనేది ఇంకొకటి ఉంది. దాని లోపలికి ప్రయాణం చేయడానికి అన్నమయ్య మనకిచ్చినటువంటి అంటారంటే సంపద, సంకీర్తన సంపద. ఎక్కడికైనా పట్టుకుపో దాన్ని, ఎక్కడికైనా పట్టుకుపో, నిన్ను నించోబెట్టేస్తూ, నిన్ను జారి కిందికి పడనీయదు. అందుకే ఆయన అచ్యుతుడు. జారి పడకుండా పట్టుకుని మనల్ని నుంచోపెట్టేటువంటి వాడు. మనం అందుకని ఆ వైకుంఠానికి వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడుతుంటాం, స్వామి దర్శనం చేసుకోవటానికి. అమ్మ, కలియుగ ప్రత్యక్ష దైవం అన్నమయ్య ఈ 2 మాటలు ఎప్పుడు వినిపించినా గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారు వీరు ఈ మధ్య కన్నుమూసారు. వారితో మీకున్న సంగీత సాన్నిహిత్యం గాని? చాలా సంతోషం. ఇప్పటివరకు ఎవరు అడగల. చాలా సంతోషం అమ్మ, అడిగావు. ఆయన చిన్న పిల్లడు మనస్తత్వం అమ్మ. ఊరికే కోపం వస్తుంది ఆయనకి. ఏదైనా మనం కొంచెం డిఫరెంట్ గా పాడామనుకోండి, ఇలా చూస్తారు. అని కదా సరదా. ఐ డోంట్ టేక్ ఇట్ ఇన్ ఎనీ మీన్ వే. ఐ లైక్ ఇట్. ఆయన కూడా ఏమన్నారు, చూస్తారు. హీ లుక్స్ ఇన్ డిఫరెంట్ లుక్. డిఫరెంట్ గా అట్లా చూస్తారు. అంటే ఆహా అన్నట్టుగా. అది కూడా చాలా ఆనందంగా ఉంటది నాకు. వన్ డే డ్యూరింగ్ మై లెర్నింగ్ సంకీర్తనం, ఆయన వారు ఏం చేశారంటే నన్ను ప్రత్యేకంగా పిలిచారు ఒకరోజు. అందరూ క్లాస్ అయిపోయింది, వెళ్ళిపోయారు. నేను చివరిగా వస్తున్నా, వారి వెనకాల నడుచుకుంటూ వస్తూ ఉండేదాన్ని అనమాట. ఇప్పుడు వీలైతే వారు బ్యాగ్ పట్టుకుని, ఒక్కొక్కసారి వారే పట్టుకుని వచ్చేస్తూ ఉండేవారు. ఏమంటే ఇచ్చేవాళ్ళు కాదు. దట్స్ ఓకే. యూజువల్గా వస్తూ ఉండేదాన్ని. నీతో మాట్లాడాలి అన్నారు ఒకరోజు. లేదు సార్, మాట్లాడదాం అన్న. నీ లైఫ్ గోల్ ఏంటి? ఏం గోల్ లేదు సార్. గోల్ లేకుండా ఎట్లా? ఏం లేదు సార్ ఇప్పటి వరకు నాకు. గోల్ లేకుండా ఎట్లా ఉందాం అనుకుంటున్నావు? నీ లైఫ్లో ఇది అచీవ్ చేయాలని అట్లా ఏంటిది ఏం లేదా? ఏం లేదు సార్. మరి సంకీర్తన ఎందుకు నేర్చుకుంటున్నావు? ఇష్టం నేర్చుకుంటున్నాను. ఇలాగ ప్రశ్నిష్టం చేశారు ఆయన. ఎంతసేపు అనుకున్నా? గంట సేపు. మీ లంచ్ టైం అది. కట్టె కొట్టి తెచ్చాను చిన్న చిన్న ఆన్సర్స్ ఇస్తున్నా. ఆయన మాత్రం వరుస పెట్టి పెడతానే ఉన్నారు క్వశ్చన్స్. చివరగా చూసి అన్నా, సార్ జీవించటమే నా లక్ష్యం సార్ అన్నా. ఆయనకి అర్థం కాలే. పిచ్చదేరు అనుకుంటారు. పిల్లది మీరు ఇచ్చిన ఆన్సర్స్ కి మాత్రం అదే అనుకుని ఉంటారు. పిల్లది. దట్ వాజ్ వన్ ఆఫ్ ది నైస్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్. నాకు చాలా నచ్చుతుంది, ముచ్చటగా ఉంటుంది. ఇప్పటికీ నేను దాన్ని ఎవరు వేసుకుంటూ ఉంటా. నేను ఆ రోజు ఎందుకు ఈయనకి ఇలా సమాధానం చెప్పాను, ఇలా ఎందుకు సమాధానం చెప్పాను? లివింగ్ ఇస్ మై పర్పస్ సార్, అంతే తప్ప ఎందుకు, ఏమిటి గోల్? ఎవరికి సార్ గోల్ ఉండేది? ఏముండదు కదా. నేను ఒక్క ముక్కతో ఆన్సర్ చెప్తున్నాను అని ఎన్నో క్వశ్చన్లు అడుగుతున్నారు. ఆఫ్టర్ మై యోగ సాధన, అంటే గత ఒక 20 ఏళ్ళగా, అంటే నాకు నా జీవితంలో గురువు అనేది జీవితంలో ఒక్కరే ఉంటారమ్మా, మిగతా వాళ్ళందరూ ఉపాధ్యాయులే కదా. అలా నా జీవితంలోకి ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు రావటం, ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు వచ్చిన తరువాత నేను అధ్యయనం చేసినటువంటి సంకీర్తన పద్ధతి వేరు. నేను చదువుకుంటున్నప్పుడు నేను సైన్స్, శాస్త్రం మాత్రమే, లేదా కళ మాత్రమే. అంతే. ఆ తర్వాత అది యోగంగా నాకు ఎప్పుడైతే అర్థమైందో, నాకు గురువు ఇంకా ఒక్కరే, జీవితంలో గురువు అంటూ ఉంటే ఒక్కరే ఉంటారు. అట్లా వారి గురువు అయినటువంటి మాస్టర్ సివివి. సో ఇప్పుడు నేను ఆ యోగ పద్ధతిని అనుసరిస్తూ ఆ ధ్యానంలోనే ఇప్పుడు నేను ఉంటూ ఉంటా. సో గురువు ఈజ్ వన్. సో ఆయనతో నాకు ఉండేటువంటి ఒక అనుబంధం ఇలాంటిది అయిన తర్వాత, ఎప్పుడైతే గురుదేవులు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నేను సంకీర్తనని ఈ పర్స్పెక్టివ్లో చదువుకోవటం మొదలు పెట్టానో యోగపరంగా, ఆ రోజు నేను ఇచ్చిన సమాధానం నేను ఇవ్వలేదని తెలిసి, ఇది నేను ఇచ్చిన సమాధానం కాదు, అప్పుడు కూడా నా గురువు నా వెంటనే ఉన్నాడు. హీ వాంట్స్ మీ టు ట్రావెల్ టు ది హయ్యర్ ప్లేన్స్. కాబట్టి ఆ రోజు సమాధానం నేను చెప్పానా అని అంటే ఇప్పటికీ నాకు అది హాంట్ అవుతూ ఉంటుంది. నేను చెప్పిన సమాధానం కాదు ఆయనకి. మాకైతే గూస్ బంప్స్ లాగా ఉంది మీరు చెప్తుంటే. నేను ఆ రోజు ఆయనకి నేను సమాధానం చెప్పాల, ఆయన రెట్టించి అడుగుతూనే ఉన్నారు. నేను ఎక్కడా కూడా ఇంత కూడా ముఖంలో ఒక చికాకు, పరాకు, ఏంటిది అట్లా ఏమి ముఖం లేదు. స్టిల్ ఐ రిమెంబర్ దట్ సిచ్యువేషన్. ఆ సంఘటన నాకు ఇప్పటికీ జ్ఞాపకమే ఆయనతో. ఆ తర్వాత కూడా ఒకసారి కలిశాను 2-3 సార్లు. బట్ ఐ జస్ట్ బౌ డౌన్ టు హిస్ ఫీట్. దట్స్ ఇట్. ఇంకంతకంటే ఏం లేదు. సో ఆ సమాధానం
యోగలో వచ్చినప్పుడు జరిగిందన్నానే ఆయన కూడా చాలా మంది అడిగారు గురుదేవులు మీ జీవిత లక్ష్యం ఏమిటి అని. ఆయన అన్నారు లివింగ్ ఈజ్ మై పర్పస్ అన్నారు. ఇది నేను ఎప్పుడు చదివాను, బాలకృష్ణ ప్రసాద్ గారు అడిగినప్పుడు నాకు తెలియదు. దాని తర్వాత ఎప్పుడో ఎన్నో సంవత్సరాల తర్వాత నాకు తెలిసింది ఇది. సో స్టిల్ టుడే ఐ బిలీవ్ దట్ మై గురు వాస్ క్యారింగ్ మీ సిన్స్ ఐ వాజ్ బార్న్. ఐ నాట్ నో, నాకు అప్పుడు తెలియకపోవచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ. ప్రసాద్ గారు చాలా చిన్న పిల్లవాడి మనస్తత్వం. ఒక కీర్తన ఉంది మాకు పాఠం చెప్పేటప్పుడు, అలరిన శ్రీ వెంకటాద్రి మీది బాలకృష్ణ ఇలా మా మాటలు ఇంక మేలుకోవయ్య మిన్నక వేసాలు మాని మేలుకోవయ్య సన్నల నీ యోగ నిద్ర చాలు మేలుకోవయ్య మిన్నక వేసాలు మాని మేలుకోవయ్యా కృష్ణ. అలరిన శ్రీ వెంకటాద్రి మీది బాలకృష్ణ అంటే చాలు, ఇక అసలు ఎక్కడో ఉండేవారు. నేను సార్ మీ పేరు వచ్చిందని అంత మురిసిపోతున్నారా సార్ అనేవాళ్ళం. చిన్నవాళ్ళం కదా, చిన్న వాళ్ళలో కూడా మీరు కొంచెం చాలా అల్లరిగా ఉండేదాన్ని. ఫైటింగ్ కూడా అంతే. ఒకటి ఏదన్నా చెడ్డది జరిగిందంటే క్లాస్ లో కానీ ఎవరితో ఏది కానీ మిస్బిహేవ్ చేసినా ఫస్ట్ నేనుంటా. మగపిల్లలు ఆడపిల్లల పట్ల మిస్బిహేవ్ చేయకూడదు. పిల్లలకి స్టైఫండ్ రాకపోతే వెళ్ళి పోరాటం చేస్తా ప్రిన్సిపల్ దగ్గర. అట్లా అన్నమాట. పాపం వాళ్ళకి ఆ నెల గడవదు వాళ్ళకి స్టైఫండ్ లేకపోతే. చాలా పేదవాళ్ళు వాళ్ళు, ఇచ్చేవాళ్ళు కాదు స్టైఫండ్, 3 నెలలకు ఒకసారి ఇచ్చేవాళ్ళు. 700 లోకల్కి, నాన్ లోకల్కి 1500 అట్లా ఇచ్చేవాళ్ళు. అది స్వామి సొమ్మే, నీ సొమ్ము ఇచ్చినట్టు ఏం ఫీల్ అయిపోతావయ్యా అని ప్రిన్సిపల్ తో కొట్లాడేదాన్ని. అట్లా ఈయనతో కూడా అంతే. ఎక్కడైనా మిస్బిహేవ్ చేస్తే మాత్రం ఐ కుడెంట్ టాలరేట్ అండి. ఆడపిల్లలతో ఎవరన్నా మిస్బిహేవ్ చేస్తే మాత్రం వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వచ్చేదాన్ని, ఇంకొకసారి ఇట్లా చేయొద్దు. మీ ఇంట్లో ఆడపిల్లలు కూడా ఇంతే, మేము వచ్చి ఇక్కడ నేర్చుకుంటున్నాం కాబట్టి మీరు చులకనగా చూడడం కాదు కదా ఇది. ఇట్లా చాలా జరిగేనా అంటే బాధ ఇస్తుంది నాకు అలాంటివి చూసినప్పుడు. ఒక న్యూనత భావంతో చూడటం అంటే అంటే బ్రాహ్మణ్కి మాత్రమే సంగీతం వస్తుంది, ఇంకెవరికి రాదా అలా కూడా ఉండేది. ఓపెన్ గా చెప్తున్నది, నాకు ధైర్యంగా చెప్పటమే తెలుసు. మీరేంటి పాడేది అన్నట్టుగా కొంత చూడటం. ఈ అన్నిటిలోనూ కొంత నలిగాం, వీటన్నిటితోనూ కొంత బాధపడ్డా. సో అలాంటి సిచ్యువేషన్స్ చూశాను, ఇలాంటివి చూశాను, వాన్ చేశాను చాలాసార్లు. అట్లా ఇఫ్ దే ఆర్ నాట్ క్యారెక్టర్లీ గుడ్, ఐ నెవర్ యూస్ టు గో టు దట్ సైడ్. వాళ్ళని అసలు కన్నెత్తి కూడా చూసేదాన్ని కాదు. సో వేర్ ఐ గివ్ సో మచ్ ఇంపార్టెన్స్ టు ది క్యారెక్టర్. ఎందుకనంటే సంకీర్తన పాడటం కానీ విద్య ఏదైనా సరే క్యారెక్టర్ లేకపోతే వెలగదు. భగవత్ సంబంధమైన ముఖ్యంగా భగవత్ సంబంధమైన ఏ విద్య అయినా సరే, సంగీతము, ఆర్ట్, డాన్స్, ఇన్స్ట్రుమెంట్ ఏదైనా సరే అది చక్కగా వెలగదు ఆ వ్యక్తిలో నుంచి. బాగా పాడొచ్చు, బాగా వాయించవచ్చు. ఎలా ఉంటుందంటే సైంటిఫిక్గా ఉంటుంది, సైన్స్ ఆఫ్ మ్యూజిక్గా ఉంటుంది. యూ షుడ్ నో ది ఆర్ట్ ఆఫ్ మ్యూజిక్. మ్యూజిక్ ఈజ్ ఫర్ యోగం అని తెలిసిన సంగీతాన్ని పాడుకోగలగాలి. అది ఎంత గొప్ప సంగతులేసి పాడామన్నది కాదు, ఎంత మనసారా పాడుతున్నాం అన్నది ముఖ్యం. అలాగా నేను ఐ యూస్ టు బి ఎ రెబెల్, లైక్ ఐ వాజ్ ఎ రెబెల్, నో డౌట్. ఆ రెబెలిస్టిక్ గానే ఉండేదాన్ని. అన్యాయాన్ని ఓర్వలేను, తప్పుడు బిహేవియర్ని ఓర్వలేను, అది వెంటనే వెళ్ళి చెప్పేదాన్ని. సో బాలకృష్ణ ప్రసాద్ గారు ఎట్లా అంటే చాలా కూల్గా ఉండేవారు, కానీ ఆయన యాంగర్ని హ్యాండిల్ చేయగలిగేవారు కాదు. హీ హ్యాస్ సో మచ్ ఆఫ్ యాంగర్ కాన్షియస్. ఓకే, అంటే కోపం, ఆ కోపం మీదనే ఎప్పుడు ఉండేవారు అనమాట. సో అది కొంచెం ఎవరికైనా ఇబ్బంది. ఎందుకనంటే ఏ విద్య అయినా సరే ప్రేమగా చెప్తే గాడిదతో కూడా పాట పాడించచ్చు. ఆ ప్రేమ ఉండాలి లోపల.
అలాంటి ఒక దాన్ని సంకీర్తన పాడేవాళ్ళు ముఖ్యంగా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఇన్ని సంకీర్తనలో ప్రబోధం చేసేది ఏమిటి? ఈ వాక్కు ఏం చెప్తోంది? ప్రతిసారి కూడా మనకొక ఉద్బోధ చేస్తుంది. అది అందుకోలేనప్పుడు కష్టం. సో మాస్టర్ గారి వరకు, బాలకృష్ణ ప్రసాద్ గారి వరకు హీ వాజ్ లైక్ అ చైల్డ్, లైక్ నాకు తెలిసి. ఆ తర్వాత ఇంకొకటి కూడా ఒక ముచ్చటుంది ఆయనతో. ఆయన వెళ్ళి కచేరీలు చేసి వస్తూ ఉంటే పాపం వచ్చిన వెంటనే మళ్ళా వచ్చి మాకు పాఠం చెప్పాలి. ఎలా అయినా బడలికే ఉంటుంది. ఆయన ఏం చేసేవారు, ఒక కవర్లో బిస్కెట్లు పట్టుకొచ్చేవారు. సో స్వీట్ ఆఫ్ హిమ్, సమ్ ఆఫ్ థింగ్స్ ఆర్ వెరీ స్వీట్. కవర్లో బిస్కెట్లు తీసుకొచ్చి, జ్యోతిర్మయి ఈరోజు ఫలానా ఊరు వెళ్ళా ట్రైన్లో, ఆ ట్రైన్లో ఈ బిస్కెట్లు అమ్ముతున్నాడు. ఏమి ఈ బిస్కెట్ టేస్టీ, ఎంత బాగుందో తిని చూడు అని ఇచ్చేవారు. ఎందుకు చెప్తున్నానంటే ఈజ్ అట్ హార్ట్ అ చైల్డ్ లైక్. బట్ కొన్ని ఎమోషన్స్ని ఆయన సరిగ్గా క్యారీ చేయలేకపోయేవారు. అంతే. కీర్తనల్లో వారు పాడిన వాటిల్లో అన్ని ఆయన చేసిన కీర్తనలే. మనం అప్పుడు పాడుతున్నవన్నీ, నేను త్రికరణ శుద్ధిగా ఆయన చేసినదే, జయమంగళం ఆయన చేసినదే, విన్నక వేసాలు ఆయన చేసిందే, మేలుకో శృంగరాయ ఆయన చేసిందే. మీకు బాగా ఇష్టమైంది వినరో? నాకు బాగా ఇష్టమైంది త్రికరణ శుద్ధిగా. ఆ కీర్తనని ఎప్పుడు పాడుకుంటూ ఉంటాను నేను. ఎందుకనంటే నన్ను నేను కరెక్ట్ గా పనులు చేసుకోవటానికి, నేను ఏ పని చేసినా కూడా అంత పర్ఫెక్ట్ గా చేయాలనేటువంటి దాన్ని. ఎందుకంటే నాకు కొన్ని ఉన్నాయన్నమాట. క్లీనినెస్, టూ మచ్ ఆఫ్ క్లీనినెస్, క్యారెక్టర్, డ్రెస్, ద వే యూ స్పీక్, ద వే యూ కన్వే, అది కరెక్ట్గా ఉండకూడదు అనేది కొంచెం ఉంటుంది. అలాగే హౌ యూ స్పెండ్ మనీ, వాటిలో కొన్ని పర్ఫెక్షన్స్ ఉన్నాయి నాకు. వాటిని కాంప్రమైజ్ కాలేనమాట. అవేమో మేబీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. అమ్మా, ఇప్పుడు సడన్ గా ఈ టైంలో, ఈ జనరేషన్ లో కొన్ని రోజుల నుంచి సనాతన ధర్మం అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. అసలు ధర్మ పరిరక్షణ చెయ్యాలంటే మానవుడు ఎట్లా ఉండాలి, అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు? సనాతన ధర్మం అనేది ఇప్పుడు వినిపించడం కాదు, మనం అందరం కూడా సనాతనులమే. వాట్ ఈజ్ సనాతన? నువ్వు సనాతనుడివి, నువ్వు యశోదవు కాదుగా. నువ్వు సనాతనుడు అంటే ఎవరు? ఆది పరబ్రహ్మ ఎవడో వాడే నీవు, వాడు సనాతనుడు. అందుకని మనం అందరం సనాతనులం అని చెప్పుకుంటాం. మనం ఏం చేసాం, దాన్ని మతంగా మార్చుకో, తప్పేం కాదు. వాడెవడో బురద జల్లాడు మన మీద, పోతా వాడు వీళ్ళు హిందువులు అన్నాడు, ఒప్పుకున్నాం. అది బురదో తెలియదు, పనీరో తెలియదు, మనమైతే ఒప్పుకున్నాం. సో ఇప్పుడు సరే, దానికి ఇక్కడ కట్టుబడి ఉండి చక్కగా మనం ముందుకు వెళ్ళిపోవడం. సనాతనం అనేదే ఎప్పటికీ శాశ్వతమైనది. ఇట్ ఈస్ ఎటర్నల్. మీరు దాన్ని మార్చడానికి వీలు లేదు. ఇక ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని చెప్తున్నారే. సనాతన ధర్మము ఎప్పుడు కూడా ఎలా ఉండకూడదో చెప్పలే, ఎలా ఉండాలో మాత్రమే చెప్పింది. ఎలా ఉండకూడదో చెప్పలేదు, మాత్రమే ఎక్కడ చెప్పలేదు. దొంగతనం చెయ్యకూడదు అని ఎక్కడా రాయలేదు మన స్క్రిప్చర్స్ లో. ఎందుకని? దొంగతనం ఎట్టా ఉంటుందో చూద్దామని చెప్పి చేసేవాడు ఉంటాడు. దొంగతనం చేయకూడదు లేదు, అలాంటి చెప్పరు. అంత గొప్పది వేద ధర్మం, అంత గొప్పది మనం అనుష్ఠించేటువంటి, అంటే అంత పర్ఫెక్ట్ గా ఉంటది అనమాట. ఇక అబద్ధం చెప్పకూడదు అంతే. వేద ధర్మం అన్నారు కదా, ఈ మధ్య కాలంలో వేద పాఠశాలల్లో చేరుతున్న పిల్లల సంఖ్య ఎక్కువ అవుతుంది. నిజంగా వేదం నేర్చుకోవటం అంటే చదివి వదిలేస్తే సరిపోతుందా? ఇంకా ఏం చేయాలి? వేదం తెలియాలి, తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు. ఇప్పుడు మీరు అన్నారే, వేదం ఏమి చెయ్యాలో చెప్పింది, ఏమి చెయ్యకూడదో చెప్పలే. ఇప్పుడు ఈ పిల్లలందరూ కూడా చదువుకోవటం వల్ల ఏమవుతుంది, మళ్ళా పాత రోజులు మనకి వస్తాయి. మంచి విషయం రావాలి. ఎందుకనంటే టెక్స్ట్ బుక్లో దొరకదు ఆ విద్య. టెక్స్ట్ బుక్లో మన జీవన భృతికి సంబంధించిన, ఉద్యోగానికి సంబంధించిన ఏదో కోర్సు ఉంటుంది, కానీ మన జీవితమే అది అని తెలియాలి. అదియే ఇది అని తెలియటం ఎట్లా? ఒక్క వేద ధర్మంలో చక్కగా తెలియవస్తూ ఉంటుంది. ఒక్కొక్కటి సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాతంది వేదం. ఇన్ని చేతులతో, ఇన్ని నోళ్లతో, ఇన్ని కళ్ళతో, ఇన్ని కాళ్లతో
వాడే ఇదంతా నడుస్తూ ఉన్నాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు మీరు మీ టైంలోనే ఆ. సంగీతం అంటే బ్రాహ్మణులు నేర్చుకోవాల్సింది, మీరు ఆ. కూడా నేర్చుకుంటారా అనే పరిస్థితి చూసాము అని చెప్పినారు. అవునవును. ఇప్పుడు కూడా వేద పాఠశాలలో బ్రాహ్మణ విద్యార్థులే చేరుతారు, చేరతారు. ఎక్కువగా చేరాలి ఆ. అనే అది కూడా ఇప్పటికి స్టిల్ ఇన్నేళ్ల తర్వాత Oh, yes. కూడా వినిపిస్తుంది. Oh, yes. దీన్ని కట్టడి చేయాలంటే Mm. కరెక్ట్ గా ఎక్కడ చేంజ్ అనేది రావాలి. వాళ్ళు చేర్చుకోపోతే నష్టం ఏముంది? నేర్పే వాళ్ళు ఇంకా ఉన్నారు కదా. భయపడక్కర్లేదు. ఇప్పుడు నేనున్నా, మా నాన్న నాకు అన్ని వేదములు చెప్పారు. వేదంలో ఉండవలసినటువంటి విషయాలన్నీ కూడా కూలంకషం. తర్వాత నేను ఎంతైనా చదువుకోవచ్చు. బేస్ ఇచ్చేసారుగా నాకు. సో నా సాధన అట్టగే ఉంటది. అట్లాగా నేను ఇప్పుడు కొంతమందికి చెప్తున్నాను అనుకో. ఐఎమ్ టీచింగ్ అన్నమయ్య యోగిక్ లైఫ్. ఆ యోగిక్ లైఫ్ ఎలాగా? అన్నమయ్య వేద మంత్రాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు సంకీర్తనగా. ఎందుకని వేద మంత్రం చదువుకోని తెలుసు వాళ్ళకు కూడా పాపం. ఇగో ఈ వివక్ష ఉంటుందని. తర్వాత ఏమైంది? ఆ సంకీర్తన చదువుకుంటుంటే ఓహో ఈ వేద మంత్రానికి సంబంధించిన ఈ పాయింట్ ఇదేగా చెప్తున్నాడు ఆయన అని తెలుసు. సో వాళ్ళు నేర్పపోతే నష్టమేం జరిగిపోదే ప్రపంచానికి. నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. మా బోటాళ్ళకి మా నాన్న నాకు చెప్పారుగా, నన్ను పెంచిన తండ్రి బ్రాహ్మణ్, విశాల దృక్పథం కలిగిన వారాయన అందరికీ చెప్పారు వేదం. అడుగు మీద కూర్చోబెట్టుకుని ఎంతమంది బ్రాహ్మిన్స్ చక్కగా ఈ వేదాన్ని చెప్పలేదు. ఇప్పుడు నేను బ్రాహ్మణ్ కాకపోయినంత మాత్రం వేదం చెప్పకుండా ఉంటానా? ఓ ఆటోమేటిక్ గా చెప్పేస్తారు. దిస్ ఈస్ వాట్ ఈస్ సనాతనం. ఇదే సనాతనం. ఇది ఎక్కడ ఎవరు చెరపలేరు, దీన్ని పడేయలేరు, ఏమండి ఏమి చేయలేరు. ఎంతమంది వచ్చారమ్మా అంటే అమ్మా, ఉగాది సందర్భంగా చివరిగా మనిషి జీవితానికి సంబంధించి మీరు అన్నట్లు పండుగ పూట ఒక మంచి పాటతోని ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. అన్నమాచార్య సంకీర్తనల్లో మనం దాన్ని సంకీర్తనగానే చెప్పుకోవాలి తప్ప పాటని వ్యవహరించకూడదు. ఎందుకు అనంటే ఆయనే అన్నమాచార్యుల వారే ఆ సంకీర్తన లక్షణ గ్రంథం అని రాసుకున్నారు. సంకీర్తనకు ఉండవలసినటువంటి పడికట్టిది, ఛందస్సు ఇలా ఉండాలి, గణములు ఇలా ఉండాలని చాలా చక్కగా చాలా కులంకషంగా ఆయన రచనకి పేరే సంకీర్తన సంకీర్తన అని పెట్టుకున్నారు. నారాయణ తీర్థుల వాళ్ళ రచన ఏమంటాం? తరంగం. ఎందుకనాలా? కీర్తన అనండి, ఎందుకు ఒప్పుకో? ఆయన చెప్పాడు ఇది తరంగము అన్నాడు. త్యాగరాజస్వామి కీర్తన అన్నాడు ఆయన. జయదేవుల అష్టపది అన్నాడు ఆయన. ఇట్లా ఎందుకన్నారు? వాళ్ళ రచనకి ఒక ప్రాతిపదిక పెట్టారు. నాన్న ఇలా అనండి, దీన్ని వాళ్ళే పెట్టుకున్నారు కాబట్టి మోర్ వైబ్రెంట్. గౌరవించాలి. పాట అనడం కంటే కూడా పాట అంటే ఏదైనా అవ్వచ్చు. అవును, సంకీర్తన అంటే అది అవ్వదు. అందుకని దాన్ని సంకీర్తనగానే చెప్పాలి అని ఆయన ఉటంకించారు. సంకీర్తన లక్షణ గ్రంథంలో మనకు అది కనిపిస్తుంది. దీన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి, ఆచరించాలి. ఇక మీరు అన్నట్టుగా అన్నమాచార్య సంకీర్తనల్లో కొన్ని వేల సంకీర్తనలు ఇప్పటికీ పాడుతూ ఉండేది. కొత్త సంకీర్తనలు పిల్లలందరూ చక్కగా పాడుతున్నది అద్భుతం. దీంట్లో ఏమీ సందేహం లేదు, పాడాలి కూడా, గత్యంతరం లేదు. ఇది తప్ప మానవుడికి సనాతనుడు అని చెప్పుకోవడానికి ఇంకొక బేస్ లేదు. సంకీర్తన పాడవలసినదే. కాబట్టి పాడలేని వాళ్ళు వినవలసిందే. ఓయా మరి శ్రోతలు కావద్దండి మాకు, అందరూ పాడేసి అట్టాగు. కొంతమంది శ్రోతలు కూడా కావాలి, మంచి శ్రోతలు కావాలి. అట్లాగే ఈ సంకీర్తనని ఊరికనే వినేవాళ్ళు, ఆనందపడేవాళ్ళు, పాడుతూ ఆనందపడేవాళ్ళు కాకుండా కొంతమంది చదివి ఆనందపడేవాళ్ళు కూడా ఉన్నారు. అంత సంస్కారవంతులు ఉన్నారు మన తెలుగు నాట. ఊరికనే సంకీర్తన రోజు పారాయణం చేసేవాళ్ళు ఉన్నారు. పెట్టుకొని యు డోంట్ బిలీవ్. అవును, ప్రతిరోజు ఎలా అయితే మనం భగవద్గీత చదువుకుంటాం ఒక పంక్తి, అట్లా ఒక సంకీర్తన చదువుతారు. బా ఎంత బాగుందో. సాహిత్యం అంటే ఇష్టం వాళ్ళకి, అందువల్ల దాన్ని చదువుకుంటారు. పాడేవాళ్ళు పాడి ఆనందిస్తారు, వినేవాళ్ళు విని ఆనందిస్తారు. కాబట్టి ఈ సంకీర్తనని సనాతనుడనేటువంటి దాన్ని ప్రతిపాదించటానికి అని కాకుండా అనేదాన్ని ఒక విషయం అయితే, అసలు అదే తాను గనక అదే పాడవలే. అదే తానంటే అర్థం కాలేదు. అదే తాను, అదే తాను, ఈ తాను కాదు. ఓకే, అదే తాను గనక తప్పకుండా తాను తెలుసుకోవాలంటే అదే పాడాలి. ఆ కీర్తన పాడితే తప్ప వీడికి సంస్కరణ జరగదు, ఎవల్యూషన్ డిగ్రీ బెటర్ అవ్వదు. అందుకని పాడి తీరవలే. మనకి ఎన్ని కీర్తనలు పాడుకోగలిగితే, ఎన్ని కీర్తనలు వినగలిగితే
ఏమండి ఎన్ని కీర్తనలో ఆ పదాలని మనం తీసుకోగలిగితే అంత బ్యూటిఫుల్గా. కమలాపతి కమలనాభ కమలజ జన్మకారణికా కమలాపతి కమలనాభ కమలజ జన్మకారణికా కమలనయన కమలాప్తకుల కమలనయన కమలాప్తకుల నమో నమో హరి నమో నమో గరుడగమన గరుడధ్వజ నరహరి నమో 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 నరహరి నమో 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 నరహరి నమో 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 హరి 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 నమో నమో హరి నమో నమో హరి నమో నమో. ఈ శ్వాస ఎవడు ఇచ్చాడో మళ్ళా ఆ శ్వాసలోకి వెళ్ళిపోవాలి అని అంటే సంకీర్తన చేసి తీరవలే ప్రతి ఒక్కరు, ఎంత వీలైతే అంత. ఎందుకంటే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసయే అది గనుక అది ఇది తాను ఇదే అది కావాలి. ఐ యామ్ దట్ కాదు, దట్ ఐ యామ్. అలాంటప్పుడు మాత్రమే అన్నమయ్య మాటలన్నీ అర్థం అవుతాయి, లేకపోతే అర్థం కాదు. అది ఊరికే సాహిత్యము భలే బాగుందే పాడదాము కళాత్మకంగా. ఈరోజు ఉగాది సందర్భంగా మా పల్లవి టీవీ ప్రేక్షకుల కోసం మీ అమూల్యమైన ఈ సమయాన్ని అనే కంటే మీ మాటని మీ పాటని మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత అయినా మేము వినగలిగినాం. ఈరోజు నిజంగా పండుగ ఇక్కడ వచ్చింది అని అనిపించింది. మా ప్రేక్షకులు కూడా ఖచ్చితంగా అదే ఫీల్ అవుతారు. చాలా సంతోషం. పల్లవి వీక్షకులందరికీ కూడా ఈ పల్లవి టీవీ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలని నిరంతరం ప్రసారం చేయాలని, అట్లాగే మనుషుల్లో మానవత్వాన్ని ఉద్బోధించేవి ఏవైనా మంచి కార్యక్రమాలు చేయటం ద్వారా మన తాలూకు రెస్పాన్సిబిలిటీ అంటామే, ఆ బాధ్యతని ప్రతి మాధ్యమము ఉంచినప్పుడు బాగుంటుంది. ఎందుకనంటే పిల్లలందరూ ఈ ఫోన్స్ చూడటంలోనే వాళ్ళ జీవితం మొత్తం గడిచిపోతుంది. అలా కాకుండా ఒక్కరి చూసినా కూడా ఇలా మనం ఉండాలి అని అనిపించేట్టుగా కొన్ని కార్యక్రమాల్ని రూపకల్పన చేయాలని ఈ పల్లవి టీవీని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే స్వామి అందరికీ, యాజమాన్యానికి మీ అందరికీ కూడా మంచి ఆయువు ఆరోగ్యము అభయము ఇచ్చుగాక. ఆ వెంకటేశ్వరుడు అలమేలు మంగ అన్నమాచార్యులు వారి అనేక అనంత మంగళాశాసనాలు. జై శ్రీ వెంకటేశ, జై శ్రీ అన్నమాచార్య.